రేవంత్ సర్కార్పై సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ మండిపడింది. ఇప్పటికైనా బిల్లులను మంజూరు చేయాలని సర్పంచుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను మాజీ సర్పంచులు కలిశారు. తమ ఆవేదనను వివరిస్తూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చెల్లించాలి అని ప్రభుత్వాన్ని అడిగితే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడం, నిర్బంధించడం, అర్ధరాత్రి మమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కూర్చోబెట్టడం ఇది సరైనది కాదు. ఎందుకంటే మా బిల్లులు మేము న్యాయంగా రావలసిన బిల్లులు అడుగుతున్నాం. కానీ మమ్మల్ని ఒక అంతకుల్లాగా, నేరస్తుల్లాగా మమ్మల్ని ప్రభుత్వం చిత్రీకరించి మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టడం ఇది సరైనది కాదు. ఇది ప్రజాప్రభుత్వం అన్నప్పుడు, ప్రజాపాలన అన్నప్పుడు మేము ప్రజలకు సేవ చేసిన ప్రథమ పౌరులం. మమ్మల్ని అవమానపరచడం సరైనది కాదు. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం గ్రహించి మా సర్పంచుల పెండింగ్ బిల్లు న్యాయంగా రావాల్సినవి చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.